मात्रे नमः श्री गुरुभ्यो नमः हरि ओम। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्था नमस्तस्यै नमस्तस्यै नमो नमः। ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇది నేటి కాలంలో హిందువుల పాలిట ఒక యమపాశంలా తయారైంది. కారణం ఏంటంటే ఈ చట్టం హిందువులకు ఉపయోగపడకపోయినా అన్యమతస్థులకి బాగా ఉపయోగపడుతుంది. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలు, మఠాలు, మందిరాలు ఇవన్నీ కూడా ఈ సంస్థ కిందే ఉన్నాయి. చాలా సత్రాలు ఆంధ్రప్రదేశ్లో టీటీడీకి ఇచ్చేశారు. చాలా మఠాలు టీటీడీకి చెందినవి ఉన్నాయి. అట్లా దీని కింద వేద పాఠశాలలు ఉన్నాయి, సంస్కృత పాఠశాలలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. చాలా బాగుంది. కానీ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి? అసలు ఈ ఎండోమెంట్కి సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఏ పథకాల కింద ఖర్చు పెడుతున్నారు? ఏ పథకాలకి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అనేది సమాజానికి తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఒక్కొక్క దేవాలయానికి 300-500 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. కానీ దేవాలయంలో దూపదీప నైవేద్యాలు పెట్టడానికి రూపాయి లేదు. దేవాలయంలో అర్చకుడికి 10,000 జీతం ఇస్తారు పడితరంతో సహా. కానీ అక్కడ ఉన్న దేవాలయంలో పనిచేసే ఈవోకి 40,000 జీతం ఉంటుంది. ఇది ఎవరో గ్రహించట్లేదు. దీని గురించి ఎవరో మాట్లాడట్లేదు. అసలు ఈ దేవాలయాలకు ఆస్తులు ఏమవుతున్నాయి? గత 15-20 సంవత్సరాల్లో దేవాలయాలకి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? ఏ మందిరానికి ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి? ఇవాళ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? ఈ భూములు ఏమైపోయినాయి? రాత్రి మాయమైపోయిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కేవలం ఒక లడ్డూలో నెయ్యి కల్తీ కలిసిందని మాత్రమే మనం ఫైట్ చేస్తున్నాం తప్ప దేవాలయాలే మూసివేయబడుతుందన్న విషయం మాత్రం మనం గ్రహించట్లేదు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఒక్క లడ్డు ఏమిటి? టీటీడీ దేవస్థానంలో దేవుడికి పెట్టే నైవేద్యాలు అన్నీ కూడా కల్తీ అయినట్టే కదా. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు? అసలు ఏమవుతుంది టీటీడీలో అనే విషయం గురించే మాట్లాడలేదు. ఇవాళ ఎండోమెంట్ కింద దేవాదాయ ధర్మాశాఖ అంటే కేవలం హిందువులకు మాత్రమే, అది హిందూ టెంపుల్స్కి మాత్రమే. ఇంకో మతానికి సంబంధించి కానీ ఇంకో సంస్థకు సంబంధించి కానీ లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అన్యమతస్తులే ఉన్నారు. టీటీడీలో కానీ, దుర్గగుడిలో కానీ, సింహాచలం అప్పన్న స్వామి గుడిలో కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో కానీ ఎంతమంది అన్యమతస్తులు పనిచేస్తున్నారు? దేవాలయాల కొండల మీద ఎంతమంది అన్యమతస్తులు పూల దుకాణాలు ఎట్టున్నారు, కొబ్బరికాయల దుకాణాలు ఎట్టున్నారు? ఇవన్నీ కూడా మనం ఏం పట్టినట్టున్నాం. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే స్వామివారికి ప్రసాదం కల్తీ కలిస్తే ప్రసాదం మాత్రమే కల్తీ అవుతుంది. ఇంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే దేవుడి దగ్గర పనిచేసేటటువంటి అన్యమతస్తుల వలన దేవాలయం పవిత్రత, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు సర్వనిర్వీర్యం అయిపోతుంది. హిందూ సంస్కృతి పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. లేని పక్షంలో హిందూ దేవాలయాల దగ్గర అన్యమతస్తులకు పని ఏమిటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్యమతస్తులు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కలిపితే సుమారు ఒక 10,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి అక్కడ పని ఏమిటి? అసలు హిందూ దేవాలయాల దగ్గర అన్యమతస్తులకు పని ఏమిటి? అన్యమతస్తుల్ని హిందూ దేవాలయాల దగ్గర ప్రవేశపెట్టేటటువంటి ప్రభుత్వాలకి చర్చిల దగ్గర కానీ మసీదుల దగ్గర కానీ హిందువులు ప్రవేశపెట్టే దమ్ము ధైర్యం ఉన్నాయా? అంటే హిందువులే గొర్రెల్లా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయా? తిరుమల కొండ మీద ఎంతమంది అన్యమతస్తులు ఉన్నారు? లడ్డు వివాదం బయటకు వచ్చి అప్పుడే 20 రోజులు అవుతున్నా ఇంకా అన్యమతస్తులను అక్కడ ఎందుకు తొలగించలేదు? కేవలం ఒక్క నెయ్యి లడ్డూతో మాత్రమే అపవిత్రమైపోయింది అనుకోవద్దు. అన్యమతస్తుల వల్ల దేవాలయం మొత్తం పవిత్రైపోతుంది. దేవుడే అపవిత్రమైపోతున్నాడు.
దేవుణ్ణి అపవిత్రం చేస్తున్నారు. అసలు ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. కానీ కొద్ది రోజుల్లో హిందూ దేవాలయాలన్నీ కూడా విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మం ఎక్కడైతే కొలువై ఉంటాయో ఆయా ప్రదేశాలన్నీ కూడా అన్య మతస్థులతో నింపివేయబడి హిందూ ధర్మానికి పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నారే. ఈ ప్రభుత్వాల గురించి మనం ఏం మాట్లాడాలి? గత 10 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల ఆస్తులు ఎన్ని అన్యాక్రాంతమైనాయి, ఎన్ని వేల ఎకరాలు దోచేయబడ్డాయి, దోపిడీ చేయబడ్డాయి. దోపదీప నైవేద్యాలకు కూడా దేవుడికి నైవేద్యం పెట్టే స్థితిలో లేనటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ దేవాలయాల కింద 100 ఎకరాల భూములు ఉన్నాయి. అవి ఈ రోజున ఏమైనాయి? ఎవరికైనా ఇళ్ల స్థలాలు అంటే దేవుడు భూములే కనపడుతున్నాయి తప్ప గవర్నమెంట్ భూములు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు దేవుడికి అన్నప్రసాదాలకు నైవేద్యాలకు లేకుండా చేస్తున్నారు? ఇది ఎవరు కూడా హిందువులు గ్రహించట్లేదు. ఈ పరిస్థితి ఇట్లాగే ఉత్పన్నమైతే మనం వాళ్ళ లడ్డూ గురించి మాత్రమే ఫైట్ చేస్తున్నాం. కానీ అసలు అక్కడ దేవాలయాలు దేవుళ్ళే ఉంటారన్న విషయం మనం గ్రహించట్లేదు. కొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలు కూడా మీకు నేను చెప్తాను. దేవాలయాల యొక్క అస్తిత్వం పూర్తిగా దెబ్బతినబోతోంది. అన్య మతస్థులు ఏ దేవాలయాలు ఉన్నో వెంటనే తీసివేయాలి. లేని పక్షంలో హైందవ ధర్మం, హైందవ సంస్కృతి ఇక్కడ పూర్తిగా నిర్వీర్యం చేయబడతాయి. ప్రభుత్వాలు ఎవరైనా, పాలకులు ఎవరైనా సరే హిందూ దేవాలయాల యొక్క ధనం మాత్రమే వాళ్ళకి కనబడుతుంది. ముఖ్యంగా సుమారుగా నా అంచనా ప్రకారం ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల యొక్క ఆదాయాలు కూడా అంతే ఉన్నాయి. కానీ హిందువులకి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అన్య మతస్థులను తీసుకొచ్చి దేవాలయాల్లో పెట్టి వాళ్ళని నెత్తినెక్కించి కూర్చుంటే దేవాలయాలకు మనుగడ ఏమిటి? అన్ని రకాలుగాను భోజనంలో కల్తీ, ప్రసాదంలో కల్తీ, నైవేద్యంలో కల్తీ, భక్తిలో కూడా కల్తీ వస్తుంది. ఎందుకంటే మనం అసలు మతం పట్ల విశ్వాసం కానీ, భక్తి కానీ, దేవుడి పట్ల శ్రద్ధ కానీ లేనటువంటి వ్యక్తుల చేతుల్లో దేవాలయాలు పెట్టిన తర్వాత దేవాలయాలు అభివృద్ధికరంగా ఉండాలి, భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి అంటే అది ఎట్లా సాధ్యపడుతుంది? భగవంతుడు ఆశీస్సులు ఇచ్చే స్థితి అక్కడ మనం ఉంటే కదా. భగవంతుడికే అక్కడ అపవిత్రం జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం? కాబట్టి హిందూ సోదరులారా అందరికీ చెబుతున్నాను, ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే కొద్ది రోజుల్లో దేవాలయాలకు మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని దేవాలయాలకు అభ్యున్నతి కోరాలంటే మనం తక్షణం హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించాలి. అప్పుడు మాత్రమే దేవాలయ యొక్క పవిత్రత కాపాడబడతాయి. ప్రసాదాల ద్వారా ఎంత వస్తుంది, టోకెన్ల ద్వారా ఎంత వస్తుంది, సేవల ద్వారా ఎంత వస్తుంది, ఏ దేవాలయానికి అయినా సరే ఖర్చులు ఏమిటి, ఎంత ఆదాయం ఉంది, ఎంత వ్యయం ఉంది, అసలు ఈ లెక్కలు ఎవరికీ తెలియట్లేదే. గత 10 సంవత్సరాలుగా ఏం జరుగుతోంది, ఏ దేవాలయంలో ఎంత తినేస్తున్నారు, ఎంత దోపిడీ చేయబడింది అనేటువంటి విషయాలు తెలియకపోతే హిందూ సమాజం యావత్తు కూడా నాశనం అయిపోయినట్టే. కాబట్టి ఇప్పటికైనా కేవలం ఒక్క లడ్డూ మాత్రమే కాదు, యావత్తు దేవాలయాల యొక్క పరిస్థితి కూడా అపవిత్రం చేయబడ్డాయి. ఒక్క తిరుపతి దేవస్థానం సంప్రోక్షణ చేస్తే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఇమీడియట్లీగా సంప్రోక్షణ చేయవలసిందే. అక్కడ ఉన్నటువంటి అన్యమతస్తులను తీసివేయవలసిందే. వెంటనే అక్కడ ఉన్నటువంటి అన్యమతస్తులను తీసేసి నూతనంగా హిందువులైనటువంటి వాళ్ళని, అది అర్హత కలిగినటువంటి వాళ్ళని మళ్ళీ అపాయింట్మెంట్ చేయవలసిందే. నేను ఒక్క విషయం చెప్తున్నాను ఈ సందర్భంగా, ఎండోమెంట్ హటావో రాష్ట్ర కా బచావో, ఎండోమెంట్ హటావో మందిర్ కా బచావో, ఈ స్లోగన్తోనే మనం ముందుకు వెళ్ళాలి తప్ప కేవలం ప్రసాదం ఒకటే లడ్డు అపవిత్రమైంది అనుకోవద్దు. దేవుణ్ణి కూడా అపవిత్రం చేశారు. అసలు ఏ దేవాలయంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే హిందూ సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చి దేవాలయాలన్నీ కూడా సంప్రోక్షణ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప దేవాలయాలన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతవరకు ఏ మేరకు అపవిత్రం చేయబడ్డాయో తెలియట్లేదు. కాబట్టి హిందూ దేవాలయాలన్నీ కూడా
వెంటనే సంప్రోక్షణ చేసి ప్రక్షాళన చేసి తగిన విధంగా భక్తులకి మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తే తప్ప భక్తుల యొక్క మనసు యొక్క ఆకాంక్ష నెరవేరదు. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో మనం అనుకుంటున్నట్టుగా భగవంతుడు అక్కడ ఉండనే ఉండడు. ఎందుకంటే భగవంతుడికే మనం ప్రత్యక్షంగా అపవిత్రం చేస్తుంటే భగవంతుడు మనకు ఆశిస్తాడండి. ఆయన్నే మనం శ్రద్ధగా చూడలేకపోతే, భగవంతుడికి సమయానికి చేయవలసినటువంటి కైంకర్యాలు పూజాధికాలు చేయలేని పరిస్థితి వస్తే, కేవలం వ్యాపార దృష్టితోనే భగవంతుడిని చూస్తుంటే భక్తి అనే పదవే పోతే ఇంకా భగవంతుడు ఎక్కడున్నట్లెక్క? ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటున్నాం. గోవింద గోవిందరాని ఉంది చిరాకి. దేవాలయాలన్నీ కూడా వెంటనే సంప్రోక్షణ చేయాలి. గత 5 సంవత్సరాలు జరిగిన అపవిత్రతకి బాధ్యత వహించి వెంటనే ప్రభుత్వం అన్ని దేవాలయాలు కూడా సంప్రోక్షణ చేసి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి కల్పతరువులా చేస్తే తప్ప దేవాలయాలు మనుగడ ఉండవు. ఇది మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏంటంటే, వాళ్ళ ప్రభుత్వం ముందుకి ఎండోమెంట్ హటావో రాష్ట్రగా బచావో, దేవాదాయ ధర్మాదాయ వ్యవస్థని తీసివేయాలి, హిందువుల యొక్క భక్తుల యొక్క మనోభావాలు రక్షించాలి, అట్లాగే దేవీ దేవతల యొక్క సంరక్షణ చేయాలి. ఈ దేవాలయ వ్యవస్థ దేవాదాయ వ్యవస్థ తీసేసి మొత్తం కూడా మఠాలకి స్వామీజీలకి శంకర పీఠాలకి అప్పచెప్పాను. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఇవాళ వీడియోలో కూడా చెప్తున్నాను. దేశం నలుమూలలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా 4 శంకర పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటికి అప్పచెప్తే తప్ప హిందూ సమాజం ఒక మనుగడ సాగదు. దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఈ సమాజం మీద ఉండదు. దానివల్లే ఈ అపవిత్రత వల్లే ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి బీభత్సాలు, ప్రకృతి వైఫల్యాలు ఇవన్నీ కూడా భగవంతుడిని అపవిత్రం చేయడం వల్లే, ప్రకృతికి విరుద్ధంగా నడవడం వల్లే జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త హిందువులారా, అందరూ కూడా మేల్కొని ఈ విషయాన్ని పూర్తిగా ప్రభుత్వ పనుల దగ్గర తీసుకెళ్ళబోతే రాబోయే రోజుల్లో ఇంకా ఎంతకన్నా ఉపద్రవాలు ఎక్కువ చూడవలసి వస్తుంది. హరి ఓం తత్సత్. జై హింద్. భారత్ మాతాకి జై.